ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమంలో కూడా. ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమ ఉద్దేశం మంచిది, కానీ దాన్ని వక్రీకరిస్తోంది, ప్రభుత్వం మీదకి కుట్ర కోణంలో తీసుకెళ్తున్నారు. అది తప్పు. రెండవది ఏంటంటే అంతర్జాతీయంగా భారత్ పరువు తీసే శక్తుల కోసం ఇది వినియోగిస్తున్నారు. అది తప్పు. విదేశాల్లో వాస్తవంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అందే. ఎందుకని 100 కోట్ల మంది ఓట్లేస్తాం మనం. అమెరికాలో ఆఫ్టర్ ఆల్ 35 కోట్లు జనాభా, మనతో కంపేర్ చేస్తే. వాళ్ళు ఓట్లేసేది 20 కోట్లు 22 కోట్లు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా పెద్దది కదా. వాడి దగ్గరగా 40 రోజులు 50 రోజులు కౌంటింగ్లు ఉన్నాయి. మనం 1 డేలో లేచిపోద్ది. మన సిస్టమ్ బాగుంది. మన పులివెందుల్లో లాగా బూత్ క్యాప్చరింగ్లోను పోలీసులు విస్తృతంగా విశృంఖలంగా ప్రవర్తించకుండా ఉంటే అవినాశనం. ఎన్నికల ఫ్రాడ్స్ అనేది తప్పు, కానీ ఓటింగ్ సిస్టంలో తప్పు లేదు మంది, ఓటింగ్ ప్రాసెస్లో తప్పు లేదు మంది. లోపాలు గిరిగితే లోకల్ అధికార యంత్రాంగాల వల్ల జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఒక కొన్ని ఆస్పెక్ట్లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అన్నమాట 4.5 ఏళ్ళు లేనిది అకస్మాత్తుగా చివరి 6 నెలల్లో ఓట్లు వచ్చేసినాయి అన్నాడు, పెద్ద ఎత్తున చేరిపోయినాయి అన్నాడు. ఎవడైనా ఏ పార్టీ వాడన్నా 5 ఏళ్ళు ఓట్లు రిజిస్టర్ చేపిస్తాడా? మీరు అబ్జర్వ్ చేయండి. ఎలక్షన్స్కి 3-4 నెలల ముందు ఇప్పుడు నాకే ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫోన్ చేసి వాళ్ళ తరపున అడిగారు నాకు, మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు గ్రాడ్యుయేటే కదండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీది ఉందంటే ఓటర్ ఐడి తీసుకోలేదండి ఓటర్ అని చెప్పా. మీ మార్క్ లిస్ట్ ఒకసారి నాకు పంపించండి, నేను చేపిస్తామని చెప్పారు. సరే, నేను ఏదో పనిలో పడిపోయి పంపించలేదు, ఆగిపోయింది. బట్ అట్లాగా అడుగుతారు వీళ్ళు. ఎన్నికలకు ముందు 3-4 నెలల ముందు నుంచి పార్టీలు ఇంటింటికి తిరిగేసి బూత్ కమిటీల ద్వారా ఓటు ఉందో లేదో చూసుకుని, లేకపోతే కనుక